వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్నా ముందుగా రాజధాని నగరం బలంగా ఉండాలి. ఎందుకంటే రాజధాని నగరమే ఆ రాష్ట్రానికి తలమానికం కాబట్టి. దేశమైనా రాష్ట్రమైనా రాజధాని నగరానికి ఉండే ప్రాధాన్యం ప్రత్యేకంగా ఉంటుంది. అభివృద్ధి అన్ని దిశల్లో జరిగిన రాజధాని మాత్రం ఒక ఐకానిక్ సిటీగా నిలుస్తోంది. అలాంటి రాజధానులను కట్టడంలో తనకు తానే సాటి అని ఆల్రెడీ చంద్రబాబు నిరూపించుకున్నారు. ఈ రోజు లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా లక్షలాది మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలను పొందుతున్నారు అంటే అందుకు కారణం చంద్రబాబు వేసిన బీజమే. ఐటీ పరిశ్రమల వలనే హైదరాబాదుకు వలసలు పెరిగి సిటీ ఇంత పెద్ద స్థాయిలో విస్తరించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ దిక్కులేనిదైపోయింది. తొలి విడతలో చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించి నిర్మాణాలు మొదలుపెట్టారు. కానీ జగన్ సీఎం అయ్యాక 3 రాజధానులు అని అమరావతిని పాడుపెట్టడంతో రాష్ట్రానికి 5 ఏళ్ల పాటు రాజధాని అన్నదే లేకుండా పోయింది. ఈసారి చంద్రబాబును సీఎం చేయడంతో ఇక అమరావతిని మళ్లీ గాడిన పెట్టే పనిని భుజానికెత్తుకున్నారు చంద్రబాబు. అంతేకాకుండా భారీగా నిధులను కేటాయించి యుద్ధ ప్రాతిపదికన అమరావతిని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. అమరావతిలో వేగంగా అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అనేక పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొస్తున్నారు. 2 మహానగరాలైన గుంటూరు, విజయవాడ అలాగే తెనాలి, మంగళగిరి, తాడేపల్లి వంటి పెద్ద పట్టణాలు ఇవన్నీ అమరావతిలో భాగం కావడం కలిసొచ్చేటువంటి అంశం. ఇప్పటికే విజయవాడ, గుంటూరు రూపురేఖలను మార్చారు చంద్రబాబు. ఆ 2 నగరాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారు. మొత్తంగా ఆ ప్రాంతమంతా అభివృద్ధి దిశలో పయనిస్తే ఆంధ్రుల కలల రాజధాని అమరావతి సాకారమైనట్లే. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా నిలబెట్టేందుకు, మన దేశానికే అమరావతిని గర్వకారణంగా నిలిపేందుకు చంద్రబాబు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని చాలా మంది అంటున్నారు. అంతేకాదు కేంద్రం నుండి కూడా నిధులు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ ప్రపంచమంతా తిరుగుతూ అమరావతిలో పెట్టుబడులు పెట్టాలి అంటూ పారిశ్రామికవేత్తలను కోరుతున్నారు. బాబు తాపత్రయం చూస్తుంటే హైదరాబాద్ను తలదన్నే రాజధానిగా అమరావతిని తయారు చేసే పనిలో ఉన్నారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. హైదరాబాద్ను తీసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలకి కూడా అది ముఖ్యమైన ఉద్యోగ కేంద్రంగా మారింది. ఎందుకంటే అక్కడ ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు, ఫార్మా సంస్థలు, సినిమా సంబంధిత రంగాలు ఇంకా అనేక ఇతర పరిశ్రమలు ఉన్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్ద స్థాయిలో ఉపాధి ఇచ్చే నగరం ఇప్పటికీ హైదరాబాదే. చంద్రబాబు వేసిన సాఫ్ట్వేర్ బీజం పెరిగి అనేక ఇతర అనుబంధ సంస్థలు అలాగే హోటల్స్, నిర్మాణ రంగం, వినోద రంగం వంటి అనేక రంగాలు కూడా అభివృద్ధి చెందాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా ఉన్నప్పటి నుండి హైదరాబాద్ను అభివృద్ధి చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. హైటెక్ సిటీ నిర్మాణం హైదరాబాదు ముఖ చిత్రాన్నే మార్చేసింది. పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికి రావడంతో నగరం వేగంగా ఎదిగింది. ఇప్పుడు అమరావతిని కూడా అదే తరహాలో డెవలప్ చేసేందుకు అడుగులు వేస్తున్నారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు హృదయంగా నిలవలసిన నగరం రాజధాని. రాజధానిగా ప్రకటించిన నాటి నుండి ఈ ప్రాంతం అభివృద్ధిపై భారీగా అందరిలోనూ ఆశలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రానికి పరిపాలన, ఆర్థిక, పరిశ్రమల కేంద్రంగా నిలవాలి అంటే అమరావతి అభివృద్ధి కీలకం. ఈ దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు, పెట్టుబడుల రాక, పరిశ్రమల స్థాపనతో అమరావతి ప్రాంతం రోజురోజుకి కొత్త రూపును సంతరించుకుంటోంది. అమరావతికి పరిశ్రమల రంగంలో మంచి స్పందన లభిస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్, హెల్త్ కేర్, విద్యా రంగాలలో దేశీయ, విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు తమ యూనిట్స్ ను ప్రారంభిస్తుండగా మరికొన్ని సంస్థలు స్థాపన దశలో ఉన్నాయి. కొత్త పరిశ్రమలు, ఐటీ సంస్థల అభివృద్ధితో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించే అవకాశమూ ఉంది. ఈ ప్రాంతం ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా ఎదిగితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతోంది. అమరావతి అభివృద్ధి కేవలం ఒక నగర నిర్మాణం మాత్రమే కాదు, అది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు అద్దం పడే ప్రాజెక్టు. పటిష్టమైన మౌలిక వసతులు, పెట్టుబడుల రాక, పరిశ్రమల స్థాపన, ఉద్యోగ అవకాశాలు కలిసి అమరావతిని ఒక ఆధునిక నగరంగా తీర్చిదిద్దే దిశగా ముందుకు నడిపిస్తున్నాయి. ఈ అభివృద్ధి కొనసాగితే అమరావతి త్వరలోనే దేశంలోనే ఒక ప్రముఖ ఆర్థిక, పరిపాలనా కేంద్రంగా నిలిచే అవకాశాలున్నాయి. అది చేసి చూపించే సత్తా చంద్రబాబుకి ఉందని, కానీ 15 ఏళ్ల వరకు కూటమి అధికారంలో ఉంటే తిరుగులేని అభివృద్ధి జరుగుతుందని, 15 ఏళ్ల పాటు జగన్ రాకపోతే అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుందని కూటమి శ్రేణులు చర్చించుకుంటున్నాయి.